రాబోయే మా ఫిట్నెస్ వీడియోస్. అండ్ నేను మీ CMFT యోగా. ఈరోజు మీకు మార్షల్ ఆర్ట్స్లోనే ఇప్పుడు కరాటే, కిక్ బాక్సింగ్, కుంఫు ఏదైనా సరే కామన్గా ఒక కిక్ ఉంటుంది. చాలా కిక్స్ ఉంటాయి. అందులో ఒక కిక్ వచ్చి మోస్ట్ పవర్ఫుల్ కిక్, మార్షల్ ఆర్ట్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ కిక్ మౌషిగేరి కిక్ అంటారు. ఒక్కొక్క భాషలో ఒక మౌషిగేరి అంటారు, మళ్ళీ కుంఫులు వేరే పిలుస్తారు, అలాగే కిక్ బాక్సింగ్లో వేరే పిలుస్తారు, దాన్ని రౌండర్స్ కిక్ అని కూడా అంటారు. ఓకే, కిక్ ఈరోజు మీకు అది నేర్పిస్తున్నా. ఇప్పటికి నేను నేర్పిన కిక్స్ అన్ని కూడా మీకు అందరికీ అంటే మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ కిక్ని మీకు నేర్పించబోయే కిక్ ప్రతి కిక్ కూడా మీకు ఫేస్ లెవెల్ కొట్టాలి. యాక్చువల్గా అది మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే కొడతారు. మీరు కొట్టాల్సిన అవసరం లేదు. ఫేస్ కానీ, బాడీ కానీ, చెస్ట్, రిబ్స్ కానీ, ఓకేనా, ఈ లెగ్స్ మీద కూడా కొట్టవచ్చు కిక్స్. అసలు కాలు పైకి వెళ్ళవక్కర్లే. అది మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు ఎలా చేయాలనేది మీకు నేర్పించాను. ఈరోజు కూడా అదే కిక్ నేర్పించబోతున్నాను. ఓకే, చాలా ఇంపార్టెంట్ కిక్ ఇది. ఇది మాత్రం చాలా బాగా నేర్చుకోండి. చాలామంది మిస్టేక్ చేస్తారు. అది మీరు మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే నేను మేబీ నెక్స్ట్ వీడియో నుంచి ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ సైడ్ వెళ్ళిపోతున్నాయి వీడియోస్ అన్నీ. ఇంకా నేను కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వీడియోస్ ఆపుదాం అనుకుంటున్నాను కొద్దికాలం. ఎందుకంటే ఇప్పుడు 300 పైన అయినాయి మన వీడియోస్. మీరు ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరికీ దాన్ని 300 వీడియోలు సరిపోతాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 300 వీడియోస్ చాలా ఎక్కువ. ఓకే, ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికి, చాలా ఇంపార్టెంట్. ఇది శీతాకాలం కదా, ఈ శీతాకాలంలో చేసే ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే అది మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అయితే ది బెస్ట్. తిరుగులేని ఫిట్నెస్ ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్. సో అది మేబీ నెక్స్ట్ మంత్ నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. మీ అందరూ రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇప్పుడు కిక్ నేర్పించడం మా పాపను పిలుస్తున్నాను. అలాగే అలాగే ఈరోజు మన వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ మోస్ట్ పవర్ఫుల్ కిక్ మౌషిగేరి. ఓకే, దాంట్లో నువ్వు స్పెషల్, నేను దాంట్లో బాగా స్పెషల్. ఓకే, మౌషిగేరి కొడితే దాన్ని బ్లాక్ చేయడం కూడా చాలా కష్టం, చాలా క్రిటికల్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. అయితే ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి బేసిక్ లెవెల్లో ఈ ఒక వీడియోలోనే మొత్తం కిక్ అంతా నేర్పిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. రెడీయా? కమాన్. ఒకసారి స్లోగా కిక్ బేసిక్ది. ఓకే, ఈ కిక్ బేసిక్ చూసారు కదా, ఇది ఇక్కడ ఈ ఫోల్డ్ చేయడం అనేది మనకు రావాలి. ఫస్ట్ ఇది రావాలంటే ఏం చేస్తారు? ఇప్పటికమ్మా స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏం సపోర్ట్ తీసుకోండి. కమా, కిక్ లిఫ్ట్ చేసి సైడ్. ఎస్, ఓకేనా. ఈ ఫుట్ ఇలా రావాలి. మనం కొట్టే ప్లేస్ కూడా దీంతోనే కొడతాం. ఇక్కడ కొడతాం, ఇంకేం ఉండదు అక్కడ. ఓకే, డౌన్, మళ్ళీ స్లోలీ టర్న్. ఓకేనా, ఎస్, మళ్ళీ గుడ్, మళ్ళీ స్లోలీ టర్న్. తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ చేయండి. ఇక్కడ ఎలా స్టాప్ చేసి బ్యాలెన్స్ చేసి ఒక 10 కౌంట్స్, మినిమం 10 కౌంట్స్ ట్రై చేయండి. ఇంకా చేయగలిగితే 15-20 కౌంట్స్. అలా ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్ అగైన్. ఎస్, వచ్చిందంటే ఎస్, రైట్. ఇది బేసిక్. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఇలా ఉన్నా రాంగ్. ఓకే, ఇలా ఉన్నా రాంగ్. ఇది ఎప్పుడు కూడా దీని మీద కరెక్ట్గా ఇలా ఉండాలి. దీని మీద పెడితే సపోజ్ అలా బ్యాలెన్స్ చేయగలగాలి, ఉండాలి. ఈ అడ్డు పడిపోయింది అంటే మనం రాంగ్. ఓకే, సో ఎలా పెట్టినా కానీ అక్కడ మనం బ్యాలెన్స్ చేయాలి అలా చక్కగా. ఓకే, రైట్, గుడ్. ఇప్పుడు చూడండి. రెడీ అమ్మా? లిఫ్ట్, ఎస్, స్లోలీ కిక్ రిలీజ్, ఎస్, మళ్ళీ ఫోల్డ్ బ్యాక్ అండ్ స్లోలీ బ్యాక్, మళ్ళీ అగైన్, ఎస్, గుడ్. ఓకే, ఇప్పుడు ఫుట్ కూడా టర్న్ అవ్వాలి. చూడండి, ఎస్, కిక్, ఎస్, కింద ఫుట్ కంప్లీట్గా చాలా చాలా ఇంజూరీ అయిపోద్ది. ఓకేనా, చూడండి ఫుట్ ఎలా స్ట్రైట్ ఉందో దాన్ని ట్విస్ట్ చేసుకోండి. అది న్యాచురల్గా అది టర్న్ అవుద్ది. ఓకేనా, ఓకే, అగైన్, గుడ్, ఎస్, అగైన్ వన్ మోర్ టైం, కిక్, ఎస్, ఫుల్ టర్న్ అయిపోద్ది కిక్. రైట్. కిక్ని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి అనేది చూపిస్తాను. మామూలుగా మార్షల్ ఆర్ట్స్ స్టైల్ అయితే కనుక కమన్, అలాగే ఎస్, ఫేస్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇది చెయ్యటం పెట్టకపోతే నా మొహం పగిలిపోతుంది. ఇంకేం, కమా, ఎస్, కమా, ఏ, ఓకే. ఇది కిక్. ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ రానోళ్ళు హైట్తో పర్లేదు, చూడండి. ఓకే, ఇది కూడా అలాగే
కదా నీ జాయింట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ నీ జాయింట్ పైన ఈ ఏరియా అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలో కొడితే చాలు ఎంత బలమైన ఎత్తే సార్ కింద పడాల్సిందే. కమాన్ అలెక్, కమాన్ కిక్. ఓ ఇక్కడ కిక్. ఎస్, ఓకే. ఎంత ఎలాంటి వాళ్ళే సరే కింద పడవలసిందే, నో డౌట్. మీరు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు ఏంటి హైట్ రాదు కదా కిక్, అసలు వరి అవ్వద్దు, ఇక్కడ కూడా సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? మార్షల్ ఆర్ట్స్ అనే వాళ్ళు ఫేస్కి కొట్టాల్సిన అవసరం లేదు. ఈ కాలు మీద ఎక్కడ కొట్టినా సరే ఎంత బలమైన ఎత్తే సరే కింద పడతాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టి నీ జాయింట్కి దగ్గర. ఓకే, ఒక బెత్త డిస్టెన్స్. రెడీ? చూడండి ఆ ప్లేస్ చూడండి. రేమ కమాన్ కిక్. ఎస్, ఇది ప్లేస్. ఓకే, కమాన్ కిక్. ఓకే, కమాన్ కిక్. చూడండి దీన్ని ఎంత బలంగా కొట్టచ్చో ఒకసారి జస్ట్ ట్రయల్ చూపిస్తాను. ఓకే, ఇది కిక్ మామూలు గది. ఇంత కిక్ని మన బాడీలో ఎక్కడ కొట్టినా సరే బోన్స్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా? చూసారు కదా మార్షల్ ఆర్ట్ సంబంధించిన వీడియోస్ అన్ని ఇప్పుడు నేను చాలా పెట్టాను. నెక్స్ట్ అన్ని కూడా ఫిట్నెస్ వీడియోస్ పెడదాం అనుకున్నాం, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్. సో మీరు ఇప్పుడు దాకా మార్షల్ ఆర్ట్స్లో డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోస్ అన్ని కూడా వెనక్కి చూడండి. 300 వీడియోస్ ఉన్నాయి. మీ డౌట్స్ అన్ని అక్కడ క్లారిఫై అయిపోతాయి. సో ఇంకేమైనా లేకపోతే డౌట్ ఉంటే కనుక చెప్పండి. ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారో ఆ సబ్జెక్ట్ మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫిట్నెస్ మీద ఇప్పుడు చాలా పెట్టాలి వీడియోస్. మీకోసం అని చెప్పి ఫిట్నెస్ వీడియోస్ పెట్టకుండా ఇప్పుడు బ్రేక్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవి కూడా చేసేస్తాను. చాలా ఇంపార్టెంట్, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అందరూ శీతాకాలం కదా, మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెంట్. మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయకపోతేనే చేయండి. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసేలేదు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రాబోయే మా ఫిట్నెస్ వీడియోస్, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ది బెస్ట్ ఫిట్నెస్. సుమన్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ మించిన ఫిట్నెస్ లేదని. అది ఏంటో నేను చూపిస్తాను మీకు. ఓకే, ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది. ఎంత ఏజ్ వచ్చినా కానీ అసలు మీకు తెలియదు. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అనేది మీకు ఎగ్జాంపుల్ కూడా చూడండి, వీడియోలో చూడండి. ఇప్పుడు జపనీస్, చైనీస్ కానీ అదర్ కంట్రీస్ అంతా కూడా అబోవ్ 70, 75, 80 ఇయర్స్ వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. అంటే 70 ఇయర్స్లో కూడా జాయిన్ అయ్యే ఉంటారు. అంటే ఏజ్కి తగ్గ ప్రాక్టీస్ ఉంటుంది, మనం భయపడాల్సిందే లేదు. ఏజ్ తగ్గ అది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, రెడీ? ఓకే, రెడీ. జై హింద్.